నేడు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈరోజు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. అయితే ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? దీపిక, మరి కాసేపట్లో గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతా ఉంది. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతా ఉంది. ముఖ్య అతిథులుగా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. ఈ సమావేశానికి వీరితో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, అదేవిధంగా టీపీసీసీ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల వైస్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కోఆర్డినేటర్లు, అదేవిధంగా ఇతర నేతలు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీసీ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారో దానికి సంబంధించి విజయోత్సవ సభ కూడా నిర్వహించాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దీనికి సంబంధించి కామారెడ్డి బహిరంగ సభను ఏ విధంగా సక్సెస్ చేయాలి, దాంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రభుత్వ పథకాలు ఇప్పటికే చాలా వరకు కూడా అమలు చేస్తామున్నాము, అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇప్పటికే ప్రజల్లో కూడా సానుకూలత ఉంది అని చెప్పేసి కూడా ఫీడ్బ్యాక్ వస్తుందని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితుల్లో దాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అనే దానిపై ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించి పార్టీ అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళినా కూడా ఇటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అడ్డుకుంటుందని చెప్పి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఒకవైపు అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించినా కూడా ఆమోదం కావడం లేదు, మరొక వైపు దీనికి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొచ్చినా కూడా గవర్నర్ ఆమోదించలేదు. అదేవిధంగా ఇటీవల మరోసారి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి బీసీలకు సంబంధించి ఏదైతే 50% రిజర్వేషన్లో క్యాప్ ను ఎత్తివేసే విధంగా కూడా ఉన్నటువంటి చట్ట సవరణ చేసినా కూడా దానికి కూడా గవర్నర్ ఆమోదం జరగట్లేదు. సో ఇవన్నిటి నేపథ్యంలో బీజేపీ అడ్డుకుంటుంది అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా కూడా ఈరోజు కార్యాచరణ రూపొందించే అవకాశం కల్పిస్తా ఉంది. స్థానిక ఎన్నికలతో పాటు ఈ యొక్క కామారెడ్డి విజయోత్సవ సభ పైన కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక రిజర్వేషన్ల అంశం కూడా ఒకవేళ ఇటు కొలిక్కి రాకపోతే ఖచ్చితంగా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్లే విధంగా కూడా ఒక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇతర రాజకీయ అంశాలతో పాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏవైతే ఇంకా కూడా కొన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులు, నామినేటెడ్ పదవులు శ్రేణులు ఉన్నాయి, సో వాటికి సంబంధించి చర్చకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. సుదీర్ఘంగా ఈ యొక్క సమావేశం జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే ఈ సమావేశం జరగబోతా ఉంది. ఇప్పటికే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరి కాసేపట్లో గాంధీ భవన్ కు చేరుకోబోతా ఉన్నారు. అదేవిధంగా మీనాక్షి నటరాజన్ కూడా మరి కాసేపట్లోనే గాంధీ భవన్ కు చేరుకోబోతా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభమై ఈ అన్ని అంశాలపై కూడా కూలంకషంగా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా దాఖలైన పరువు నష్టం దావా కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామంటూ రేవంత్ రెడ్డి
సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో మన గ్రామోరు దుకాణం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. అయితే ఒక్కో రైతుకు ఎంత పొలం ఉన్నా 2 బస్తాల యూరియానే ఇస్తామనడంలో రైతులు ఆందోళనకు దిగారు. వచ్చిన కొద్దిపాటి యూరియా తమ దాకా వస్తుందో రాదునని ఆందోళన వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో యూరియా కోసం పడిగాపులు కాయడం ఇదే మొదటిసారి అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడి సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో మన గ్రామోర్ దుకాణం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. తెల్లవారుజాము నుండే యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. అయితే ఒక్కో రైతుకు ఎంత పొలం ఉన్నా 2 బస్తాల యూరియానే ఇస్తామనడంతో రైతులు ఆందోళనకు దిగారు. వచ్చిన కొద్దిపాటి యూరియా తమ దాకా వస్తుందో రాదునని ఆందోళన వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో యూరియా కోసం పడిగాపులు కాయడం ఇదే మొదటిసారి అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ప్రభుత్వం లేదా సంబంధిత సంస్థలు ఈ యూరియా సరఫరా కోసం ఎలాంటి చర్యలైనా తీసుకుంటున్నారా? అసలు రైతుల యూరియా కష్టాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో మాత్రము అన్నదాతలు మాత్రం యూరియా కష్టాలు అయితే వెంటాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ కూడా యూరియా కష్టాలు వెంటాడుతుందో అన్నదాతలు ఏం చేయాలో అర్థం కానటువంటి దిక్కుతోచిన పరిస్థితుల్లో నెట్టివేయబడ్డారని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా అన్నదాతలు సొసైటీ వద్దకు, అదేవిధంగా మనోరు షాపుల వద్దకు చేరుకుంటున్నారు, యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. కాకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి యూరియా, సరిపడే యూరియా కూడా అందనటువంటి పరిస్థితుల్లో అన్నదాతలకు పూర్తిస్థాయిలో ఆందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోజు సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో ఉన్నటువంటి మనగ్రోమూరు వద్ద మాత్రము అన్నదాతలు ఆందోళన చేపట్టిన పరిస్థితి ఉంది. ఈ రోజు యూరియా వస్తుందన్న ఉద్దేశంతో ఉదయం నుండి అన్నదాతల మనగ్రోమూరు షాప్ వద్దకు చేరుకొని పూర్తి స్థాయిలో బారులు తీసిన పరిస్థితి. కాకపోతే యూరియా అనేది రాకపోవడము, అదే ఇదే సందర్భంలో మనగ్రోమూరులో ఉన్నటువంటి అధికారులు మాత్రము అంటే ఎకరానికి సంబంధించి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా కేవలం ఒక వ్యక్తికి 2 బస్తాల యూరియా మాత్రమే ఇస్తామని చెప్పిన పరిస్థితి ఉంది. చాలా మంది రైతులు అంటున్నారు, మాకు 3 ఎకరాలు 4 ఎకరాల భూములు ఉన్నాయి, 2 బస్తాల యూరియా తీసుకెళ్లి మేము ఏం చేసుకోవాలి అన్న విషయాన్ని మాత్రము రైతులు మాత్రము ఒక దిగులు చేసుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా వచ్చినటువంటి యూరియా మా అందరికి కూడా వస్తుందా కాదా అనేది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నామని చెప్పేసి కూడా అన్నదాతలు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో చూస్తే మాత్రము గత 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా యూరియా కష్టాలు అనేవి రాలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్యకాలం వచ్చిన తర్వాత మాత్రము ఈ విధంగా యూరియా కష్టాలు మమ్మల్ని వెంటాడుతున్నాయని చెప్పేసి కూడా అన్నదాతలు మాత్రం ప్రభుత్వాన్ని శాపనాలు పెడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతూ ఉంది. పుల్లారావు, ఇప్పటి వరకు యూరియాకి సంబంధించి ఎవరైనా అధికారులు స్పందించారా? అధికారులు కానీ అదేవిధంగా రాజకీయ నాయకులు కానీ ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో యూరియా కష్టాలు అనేవి లేవు కానీ చెప్పి ఒక ప్రకటన మాత్రం చెప్పుకుంటూ పోతున్నారు. కానీ యూరియాల కోసం మాత్రం అన్నదాతలు మాత్రము పడిగాపులు కాస్తున్న పరిస్థితి క్లియర్గా కనబడుతూ ఉంది. సో ఈ యూరియా కష్టాలు ప్రభుత్వం వల్ల అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కష్టాలు యూరియా ఈ విధంగా తక్కువ రావడానికి కారణం లేదు. కేవలం కేంద్రం నుండి సరిపడినటువంటి యూరియా రాకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం సంబంధించినటువంటి పెద్దలు చేసిన పరిస్థితి ఉంది. కాకపోతే అధికారులు ముఖ్యంగా కలెక్టర్లు వీళ్ళందరూ కూడా ఈ విషయానికి సంబంధించి అన్నదాతలకు కావాల్సిన సరిపడా యూరియాను మేము అందజేస్తాము, కొంత టైం పడుతుంది. కేంద్రం నుండి రావాల్సినటువంటి ఆ యొక్క యూరియా సప్లై అనేది తప్పుగా ఉండటం వల్ల మాత్రము కొంత ఇబ్బందులు తలెత్తున్నాయి. కొన్ని రోజుల్లో సమస్యలు అనేవి సమసిపోతాయి కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ప్రతిరోజు కూడా లోడ్ వస్తుంది కాబట్టి అన్నదాతలకు ఎంతైతే లోడ్ వస్తుందో ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన బాధ్యత కాబట్టి ఎంతైతే మేము ఇస్తున్నామో అంతవరకు తీసుకెళ్ళండి, మన తర్వాత మళ్ళీ యూరియా రాగానే మళ్ళీ అప్పచెప్పే ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా అధికారులు రైతులకు అయితే నచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే రైతులు మాత్రము
ప్రభుత్వ పనితీరును మాకు తీవ్రంగా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా అధికారులు కూడా కొంత అలసత్వం ప్రదర్శిస్తున్నారని చెప్పేసి కూడా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. వచ్చినటువంటి యూరియాలో కొంత యూరియా అనేది పక్కదారి పట్టిపోతుంది, అంటే బ్లాక్ మార్కెట్ కూడా తరలించిపోతుంది. ఈ విషయం అధికారులకు తెలిసినప్పటికీ కూడా చూసి చూడక వారు వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా అన్నదాతలు చెప్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే అధికారులు మాత్రం అన్నదాతలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్తున్నారు, కానీ వారు మాత్రం వారి యొక్క కష్టాలను తీర్చిన దాఖలాలు అయితే ఇక్కడ లేవని చెప్పుకోవచ్చు. పుల్లారావు, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రైతుల పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే మాత్రము తమ పంట దిగుబడి అనేది పూర్తి స్థాయిలో తగ్గిపోతుందని చెప్పేసి మాత్రము అన్నదాతలు చెప్తున్నారు. సో ఈ విధంగా అంటే మేము ఇప్పుడు మొడినాడు పబ్లిక్ చేసి దాదాపు 15 రోజులు దాటి ఈ సమయంలో ఆల్రెడీ పంట ఎదుగుదల కోసం, అదేవిధంగా పంట దిగుబడి కోసం తప్పనిసరిగా యూరియా వాడుతున్న పరిస్థితి. కాకపోతే యూరియా ఇప్పటి వరకు కూడా వేయకపోవడం వల్ల మనకు పంట అనేది సరిగా ఎదుగుదల లేకుండా ఉంటుంది, అదేవిధంగా దిగుబడి కూడా చాలా తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అన్నదాతలు చెప్తున్నారు. సో ఈ రోజు యూరియా కష్టాలు యూరియా అనేది సరిపడా రానట్లయితే మాత్రం ఈసారి మేము పూర్తి స్థాయిలో ఆర్థికంగా చిక్కుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా అన్నదాతలు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఈ విధమైన పరిస్థితి తప్పనిసరిగా అన్నదాతలకు కావాల్సిన యూరియా సప్లై చేస్తామని చెప్పేసి మాత్రం ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. కాకపోతే ఈ యూరియా కష్టాలు ఎప్పుడో తీరవో అన్న పరిస్థితి మాత్రం ఇక్కడ నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా అన్నదాతలు మాత్రం పూర్తి స్థాయిలో అయోమయంలోనే ఉన్నారు. ఇక మా పంటలు తీసుకొస్తూ ఎలాంటి దిగుబడులు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది, ఇక మేము పూర్తిగా నష్టపోతామని చెప్పేసి కూడా అన్నదాత ఒక భయాందోళనకు అయితే గురించిన పరిస్థితి ఉంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. సోమవారం సొసైటీ కేంద్రం వద్ద యూరియా ఇస్తారని భావించిన రైతులు ఉదయం 6 గంటల నుండి క్యూ లైన్లలో బారులు తీరారు. యాలాల, పెద్దెమ్ముల్, తాండూరు మండల కేంద్రాల్లోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద ఉదయం నుంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు. కార్యాలయాలు తెరవక ముందే రైతులు రావడం చూస్తేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే యూరియా ఉందా లేదా అనేది కూడా అధికారులు తెలపకపోవడం గమనార్హం. గంటలకు వస్తే అది ఒకటి తెలియదు, 2 తెలియదు, 7 తెలియదు. మరి ఇంతకు రైతులు బతుకుతారా అది మీకే తెలవాలి. ఆ అబ్బాయిని మంచిగా గెలిపించి ఇంత ఉదకారం చేసి పెట్టిండ్రు. 6ంటికి వచ్చినాం, ఇప్పటి వరకు లేదు, ఎవరు లేరు, ఇంకా యాజమాన్యం లేదు, ఎవరు లేరు. ఎన్ని ఇస్తారో తెలియదు, ఏం తెలియదు. ఇచ్చి వెళ్ళడం ఒకటే, అసలు ఇస్తారో లేదో. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. పంపిణీ కేంద్రాల దగ్గర అన్నదాతలు బారులు తీరుతున్నారు. కమలాపూర్ మండలం మర్రిమల్లిగూడెంలో చెప్పులను వరుసలో పెట్టి రైతులు ఆధార్ కార్డులు చేత పట్టుకుని ఎదురు చూస్తున్నారు. పంటలు ఎండిపోతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. యూరియా పంపిణీలో లోపాలపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం వల్లే రైతులకు యూరియా కష్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఎరువుల విషయంలో కేంద్రం వివక్ష చూపుతుందని మండిపడ్డారు. కేంద్రం సరిపడా ఎరువుల సరఫరా చేయడం లేదని తెలిపారు. యూరియా తయారీ, సరఫరా బాధ్యత కేంద్రందేనన్నారు. తెలంగాణలో 2 కేంద్ర మంత్రులు ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ కక్ష ఉంటే ఇంకో రకంగా తీర్చుకోవాలన్నారు. కానీ రైతులను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. ఈ రోజు తెలంగాణ రైతాంగం వాళ్ళను పొద్దున్నే లేచి గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఇబ్బందిని గమనించి వాళ్ళను పొలిటికల్ మోటివేషన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. నేను అడుగుతాను, మీకు నిజంగానే భారతీయ జనతా పార్టీ మీద మీ నాయకుడు మొన్న చెప్పినాడు కేటీఆర్ గారు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూరియా ఇస్తే మీకు ఓటేస్తాం, యూరియా ఇవ్వకపోతే ఓటేయమని చెప్పారు. ఇవాళ రేపు పొద్దున ఓటింగ్ ఉంది, యూరియా ఇయ్యలే, తెలుగు బిడ్డకు ఓటేయండి. నేను రాజకీయం కొరకు మాట్లాడతలేను. మీరు అంత పెద్ద ఎత్తున ఒక ఆఫర్ ఇచ్చినా కూడా యూరియా సప్లై కాలే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారితో సహా అనేక సందర్భాలు మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సాక్షిగా ధర్నా చేసి
మంత్రులకు గెరావు చేసినా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. నేను మాజీ మార్కెట్ చైర్మన్ గా సహకార సంఘాలకు సంబంధం ఉన్న వ్యక్తిగా రైతు బిడ్డగా క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందిని గమనిస్తా ఉన్నా. వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ ఇబ్బందిని గమనిస్తా ఉన్నాం. కానీ మీకు సహకారం అందించడానికి మా చేతిలో ఎరువుల తయారీ ఉత్పత్తి లేదు. మన రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా కావలసుకున్న 4 నెలలుగా ఉత్పత్తి కాకుండా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము డిమాండ్ చేస్తాను రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఉత్పత్తి చేసి తెలంగాణ రైతులకు ఎరువులు ఇవ్వమని. అది కూడా సహకరించడంలే. ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి 11 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంటే 5.20 lakhs మెట్రిక్స్ మాత్రమే వచ్చినది. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఎంత పెద్ద నిర్లక్ష్యం జరుగుతుందో ఒకసారి చూడండి. మనందరం కూడా రైతులు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బాధ్యత గల వ్యక్తులు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తారు. 8 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులుగా లక్ష్మణ్ గారు, కృష్ణయ్య గారు ఉండి కూడా 2 కేంద్ర మంత్రులు కూడా ఈ రోజు ఇక్కడ ఎరువుల సరఫరాకు సంబంధించిన పూర్తిగా వైఫల్యం భారతీయ జనతా పార్టీ వహించాల్సిందే. విత్తనాలు లేవన్నా, విద్యుత్ లేదన్నా, ఇంకేదైనా రైతాంగానికి ఇబ్బంది కలిగినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. కానీ ఎరువులకు సంబంధించి మాత్రం పూర్తిగా తయారు సరఫరా బాధ్యత కేంద్రందే. ఇవాళ మీ మీద కేంద్రం మీద నెట్టుతున్నామని కాదు. ఫెడరల్ సిస్టమ్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విధులు, విధి నిర్వహణ యొక్క బాధ్యతల్లో మీరు పర్యవేక్షించినప్పుడు కూడా స్పష్టంగా రసాయనాల ఎరువులకు సంబంధించినటువంటి శాఖ కేంద్రంలో ఉంటే తప్ప రాష్ట్రాల్లో ఉండదు. ఒక తెలంగాణ కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో ఉండదు. ఈ రోజు తెలంగాణ రైతాంగం వాళ్ళను పొద్దున్నే లేచి గ్రామీణ ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తూ పెండింగ్ వేతనం రాకపోవడంతో కార్మికుడు మైదం మహేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. మాదారావుపల్లిలోని మృతుడి ఇంటికి చేరుకుని పరామర్శించారు. మైదం మహేష్ చనిపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గత 5 నెలలుగా వేతనం రాకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బంధువులు తెలిపారు. గతంలోనూ ఒక పాప డబ్బులు లేక విషజ్వరంతో మృతి చెందిందని, ఆ సమయంలో జీతం రాలేదని వాపోయాడు. బాధితుడి కుటుంబానికి అండగా ఉంటామని కాకులమర్రి లక్ష్మణ్ బాబు ధైర్యం చెప్పారు. ఆయన భార్య కోసం మేము తప్పకుండా మేము అందరం కలిసి పోరాడి తప్పకుండా మంచి జరగాలని కోరుకుంటూ మీతో పాటు ఉంటామని చెప్పడానికి వచ్చాం. కేటీఆర్ గారు కూడా పంపించారు. ఏదున్నా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి రమ్మని చెప్తున్నారు. ఉద్యోగం ఇప్పించేదాకా బీఆర్ఎస్ పార్టీ అలాగే సోదరులు కమ్యూనిస్ట్ పార్టీ సోదరులు కూడా మాతో పాటు ఉంటారు. మొన్న బీజేపీ సోదరులు కూడా మీకు సహకారంగా ఉన్నారు. అందరం కలిసి ఇక్కడ రాజకీయాలు అవసరం లేదమ్మా. ఒక ప్రాణం, ఒక కుటుంబాన్ని నిలబెట్టాలనేదే మా ఉద్దేశం. మీకు అండగా ఉంటాము. ఎక్కడి దాకా పోవాలన్నా ఆడి దాకా పోతాము. మంత్రి గారు వచ్చినప్పుడు కూడా సరే వారు ఆమె మాకు టైం ఇస్తారో ఇయ్యారో, కానీ మేము మాత్రం అధికారులతోటి కానివ్వండి, మంత్రి వచ్చిన మీ తరఫున మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆయన భార్య కోసం మేము తప్పకుండా మేము అందరం కలిసి ములుగు మున్సిపాలిటీ సిబ్బంది మహేష్ గారు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. వాళ్లకు జీతాలు సక్రమంగా రాకపోవడం, వాళ్ళ జీతాలు వేరే అధికారులు డ్రా చేసుకొని వాళ్ళని హింస పెట్టడం, దాన్ని తట్టుకోలేక మహేష్ గారు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. అట్టడుగు వర్గాలకు చెందిన మహేష్ కి కుటుంబాన్ని చూసుకునే ఒక బాధ్యతగా ఒక మున్సిపాలిటీలో ఆయనకు ఉద్యోగం రావడం, తన 3 పిల్లలని సాదుకునే పరిస్థితి లేకపోవడం, ఉద్యోగస్తులు తన జీతాలు ఇవ్వకపోవడం, తన మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం, ఇది చాలా బాధాకరం. ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని ఎంతో బాధ కలిగించింది. ఆనాడు మృతి చెందిన రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అలాగే బీజేపీ నాయకులు, అలాగే కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నాయకులు అందరూ ప్రజా పోరాటం చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారిని, మంత్రి గారిని డిమాండ్ చేయడం జరిగింది. ఈ రోజు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మీకు తెలియజేస్తున్నాను, ఎట్టి పరిస్థితులల్లా ఈ కుటుంబానికి న్యాయం జరగకపోతే బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఏ స్థాయికైనా తీసుకెళ్లి ఆ కుటుంబానికి న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ మన జిల్లాకు మంత్రిగా ఉన్న
సీతక్క గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ములుగు మున్సిపాలిటీ సిబ్బంది మహేష్ గారు ఆత్మహత్య కాంగ్రెస్ ఎమ్మెల్యే కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలేమో అని షాకింగ్ కామెంట్స్ చేశారు. చౌటుప్పల్ డివిజన్లోని RRR నిర్వాసితులు తొక్కని గడపలేదన్నారు. తాను ఢిల్లీలో పెద్దలను కలిసినా న్యాయం జరగలేదని చెప్పారు. RRR రైతుల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులతో రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. దివీస్ యాజమాన్యం కోసం గత ప్రభుత్వం హయాంలో అలైన్మెంట్ మార్చారన్నారు. ఇప్పుడు దక్షిణ భాగం అలైన్మెంట్ మారాలంటే ఉత్తర భాగం మారాలని, ఉత్తర భాగం మారాలంటే ప్రభుత్వమే మారాలేమోనని ఆయన అన్నారు. గత ప్రభుత్వం మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వనందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారన్నారు. తన రాజీనామాతోనే నియోజకవర్గం అభివృద్ధికి నిధులు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. పదవిపై తనకి ఆశ, వ్యామోహం రెండూ లేవన్నారు. తన నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం సహించనన్నారు. ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే ఆ పని చేయడానికి కూడా తాను వెనుకాడనని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అన్యాయం జరిగినా ఊరుకున్నానని, ప్రజలకు జరిగితే ఎంత దూరమైనా వెళ్తానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే RRR రద్దయినా సరే భూ నిర్వాసితులకు అన్యాయం జరగనివ్వనని భరోసా ఇచ్చారు. ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ప్రజలే తన బలగమని, వారి కోసం ఎలాంటి పోరాటానికైనా, అవసరమైతే ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధమని తెలిపారు. తాను అధికార పార్టీ ఎమ్మెల్యేను అయినా సరే ప్రజలకు అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా, బండి సంజయ్తో సహా, నితిన్ గడ్కరీకి, నడ్డాకు మొత్తం ఢిల్లీ మొత్తం తిరిగి వచ్చారు. ఉత్తర తెలంగాణ సంబంధించింది మారలేదు. ఇప్పుడు మనది ఇది మారాలంటే అది మారాలి. మరి ఏం చేయాలి మీరు చెప్పాలి, నేను కాదు. ఏం చేయాలనేది మీరు అందరూ రాజగోపాల్ రెడ్డి గట్టివాడు కొట్లాడుతూ ఏదైనా చేయాలని అంటున్నారు. గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే అసెంబ్లీ సాక్షిగా ఎంత చెప్పినా వినకపోతే నా రాజీనామా చేసి మొత్తం ప్రభుత్వమే మున్నూరు ప్రజల కాళ్ళకాయ తీసుకొచ్చినా అని చెప్పిన. ఆ రోజు నేను రాజీనామా చేయకపోతే వచ్చిన ప్రభుత్వం మీ సౌండ్పల్లి నారాయణపూర్ రోడ్ అవునా, సౌండ్పల్లి మధ్యప్రదేశ్ ఆసుపత్రి అవునా, మీ గట్టుపల్లి మండలం అవునా, చండూరు రెవెన్యూ డివిజన్ అవునా, శివనగూడెం రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పైసలు వచ్చినా, ఈ డెవలప్మెంట్ కు నిధులు వచ్చినా ముంగడుకు రాజీనామా చేస్తే అప్పుడు కదిలింది. అప్పటిదాకా లెక్క చేయలే. మనం అవసరమైతే వేల మంది అయినా సరే ఎటువంటి పెద్ద కార్యక్రమాన్ని చేసేందుకు మీరు కూడా తయారు ఉండండి. ఎక్కడికక్కడ ప్రభుత్వం స్తంభించలే సాధ్యమైతే మాకు కాదు. ఈ ముందే చెప్తున్నా, ఈ పార్టీ రూలింగ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలైనా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అన్యాయం జరిగితే అవసరమైతే ప్రభుత్వంతో కూడా పోరాటం చేయాలని సిద్ధంగా ఉన్నా చెప్తున్నా. మీరేదో నాలుగు పడి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా దాఖలైన పరువు నష్టం దావా కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ రేవంత్ రెడ్డి ప్రచారం చేయడంపై బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. గత నెలలో ఇదే విషయమై ఆ పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ ఉత్తర్వులను బీజేపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా వాదనలు విన్న సీజీఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం
పిటిషన్ను డిస్మిస్ చేసింది. రాజకీయపరమైన అంశాల్లో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. రాజకీయ నాయకులకు సున్నితమైన మనసు ఉండకూడదని పేర్కొంది. కోర్టులను రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చవద్దని వ్యాఖ్యానించింది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా దాఖలైన పరువు నష్టం దావా కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ రేవంత్ రెడ్డి ప్రచారం చేయడంపై బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. గత నెలలో ఇదే విషయమై ఆ పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ ఉత్తర్వులను బీజేపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా వాదనలు విన్న సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం పిటిషన్ను డిస్మిస్ చేసింది. రాజకీయపరమైన అంశాల్లో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. రాజకీయ నాయకులకు సున్నితమైన మనసు ఉండకూడదని పేర్కొంది. కోర్టులను రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చవద్దని వ్యాఖ్యానించింది. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా దాఖలైన పరువు నష్టం దావా కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ భాజపా దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ రేవంత్ రెడ్డి ప్రచారంపై భాజపా పిటిషన్ దాఖలు చేసింది. గత నెలలో ఇదే విషయమై ఆ పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ ఉత్తర్వులను భాజపా సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా వాదనలు విన్న సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం పిటిషన్ను డిస్మిస్ చేసింది. రాజకీయపరమైన అంశాల్లో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. రాజకీయ నాయకులకు సున్నితమైన మనసు ఉండకూడదని పేర్కొంది. కోర్టులను రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చవద్దని వ్యాఖ్యానించింది.
రైట్. చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నెల రోజుల ముందే వాగ్దేవి కెమికల్స్ ల్యాబ్ లో రోజువారీ క్యూలుగా చేరాడు ముంబై కానిస్టేబుల్. అక్కడి ముడి సరుకు, రసాయనాలు, డ్రగ్స్ తయారీపై నిఘా పెట్టాడు. పక్కా ఆధారాలు సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. డ్రైవర్లు, కూలీలుగా మరికొందరిని పంపించింది ముంబై టీం. డ్రగ్స్ అని నిర్ధారించుకున్న తర్వాతే అధికారులు సోదాలు జరిపారు. వాగ్దేవి ల్యాబ్ కు తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు చేరుకున్నారు. खाली गाड़ी बस झाड़ू में ऐसा हाथ से अपना लकड़ी से करो ना। सोने का नहीं है, वो थोड़ा है वो निकाल ले खाली आगे। चार आदमी नीचे रहा हाँ